సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై ఆరా తీశారు. డిఎస్సి సర్టిఫికెట్ల వెరిఫికేషన్, అపాయింట్మెంట్ ఆర్డర్ల ప్రక్రియపై సమీక్షించారు. సమావేశానికి మంత్రి ఉత్తమ్, సీఎస్ శాంతికుమారి, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. సచివాలయంలో ధాన్యం కొనుగోలు, డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి సీఎం అధికారులతో రివ్యూ చేశారు. దాదాపుగా గంటన్నర పాటు ఆయా అంశాలకు సంబంధించి రివ్యూ కొనసాగింది. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 7,000కు పైగా కొనుగోలు కేంద్రాలు పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఆయా కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయా అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎం సూచించారు. రైతులను మోసం చేస్తే అంటే తాలు, అదేవిధంగా మిగతా అంశాలకు సంబంధించి రైతులను మోసం చేస్తే మాత్రం వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలి, వాళ్ళపై క్రిమినల్ చర్యలు కూడా నమోదు చేయాలి అని చెప్పేసి సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఈ సీజన్ నుంచే, ఈ ఖరీఫ్ సీజన్ నుంచే సన్న ధాన్యానికి సంబంధించి 500 బోనస్ ఇస్తున్నట్టు కూడా ప్రకటించారు. కాబట్టి ఇటు సన్న ధాన్యం కొనుగోలుకు, అదేవిధంగా దొడ్డు ధాన్యం కొనుగోలుకు వేరు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఆ సన్న ధాన్యానికి సంబంధించి పర్టికులర్ గా అధికారులను నియమించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా సీఎం కలెక్టర్లను ఆదేశించారు. ఇక డిఎస్సికి సంబంధించి ఇప్పటికే ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఆ మేరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కొనసాగించాలి, త్వరితగతిన పూర్తి చేయాలి. ఈ వెరిఫికేషన్ ని కూడా ఈ నెల 7వ తేదీ లోపు పూర్తి చేస్తే దసరా నాటికి వాళ్ళకు నియామక పత్రాలు అందజేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ను వేగవంతం చేయాలి అని చెప్పేసి కూడా కలెక్టర్లకు కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఇంకా దీన్ని బట్టి చూస్తే ఇటు రైతులకు ఈ సీజన్ నుంచి 500 రూపాయలు సన్న ధాన్యానికి బోనస్, అదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఇక డిఎస్సి క్వాలిఫై అయిన వాళ్ళకు కూడా దసరా నాటికి ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తాను కాబట్టి అది కూడా వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మొత్తం మీదైతే ఈ 2 అంశాలకు సంబంధించి కలెక్టర్లు ఎప్పటికప్పుడు వాటికి సంబంధించినటువంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని క్షేత్రస్థాయిలో పరిశీలించాలి అని చెప్పేసి ఆదేశించారు. ఇక ధాన్యం కొనుగోలుకు సంబంధించి అయితే ప్రధానంగా ప్రతి జిల్లా కలెక్టర్ ఖచ్చితంగా రోజు 2 గంటలు వాటికి సంబంధించి సమీక్ష చేయాలి. ఎప్పటికప్పుడు వాటి వివరాలను కూడా నమోదు చేయాలి. ప్రత్యేకమైనటువంటి టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అధికారులకు సూచన చేశారు. ఎక్కడ కూడా ఇటు బస్తాలు, గన్ని బ్యాగుల కొరత కావచ్చు, ఇంకా మిగతా అంశాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా సీఎం కలెక్టర్లను ఆదేశించారు.